వలస పక్షుల తీరుగా ఉన్న ఊరును ఈడ్చిపెట్టి పట్టణాలలో డ్యూటీలు చేసుకుంటా బతుకు బండి ముంగటికి నడిపిస్తుంటారు చాలా మంది. ఎప్పుడో పండుగకు పబ్బానికో అట్లా ఊరి మోకాన పోయి వస్తుంటారు. ఇట్లనే రాబోయే సంక్రాంతి పండుగకు ఇప్పటి సందే సొంత ఊళ్ళకు పోయేందుకు తయారైతుర్రు జనాలు. అయితే ఇదే సందని ఇక ప్రైవేట్ బస్సులోళ్ళు దోపిడీ చాలు చేసిర్రు. వేలకు వేలు వసూలు చేస్తుర్రు. చూడుర్రి. దొరికిందే సందు ఇక దోసుకో అన్నట్టే ఉన్నది. పోయి ప్రైవేట్ బస్సులలో వ్యవహారం. సంక్రాంతి పండుగకు ఊర్లలోకి పోయే పబ్లిక్ జేబులు గుల్ల చేస్తుండ్రు. హైదరాబాద్ కేంచి విజయవాడ విశాఖపట్నం పోయే ఆర్టీసీ బస్సులు రైళ్లలో ఇప్పటికే టికెట్లు అన్ని నిండిపోయినాయి. మరి ఆర్టీసీ వాళ్ళు ఇంగిన్ని స్పెషల్ బస్సులు వేస్తారో రైళ్ల శాఖ స్పెషల్ రైళ్లు వేస్తారో ఇప్పటికైతే తెలియదు. గాని ఎక్కడేం దిక్కు లేక చాలా మంది ప్రైవేట్ బస్సులకే ఎగబడతాండ్రు. అందుకే సందు చూసి ఇక దోసక తినే ఎగురం చేస్తాండ్రు ప్రైవేట్ బస్సులు వాళ్ళు. సంక్రాంతి పండుగకు ముందు శని ఆదివారాలు వస్తున్నాయి. కొలువులు చేసేటోళ్లకు సెలవులు కలిసి వస్తున్నాయి. అందుకే 9, 10వ తారీఖులలో టికెట్ల రేట్లు దాబాయించి పెంచిండ్రు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి ఆర్టీసీ బస్సులలో దగ్గర 1900 రూపాయలు ఉంటే అదే ప్రైవేట్ బస్సులలో 6000 వసూలు చేస్తాండ్రు. పండుకొని పోయే బస్సులలో 7000 ఉంది ఒక టికెట్. ఇట్లా విజయవాడ రాజమండ్రి బెంగళూరు పట్టణాలకు పండుగ పూట టికెట్లు బుకింగ్ చేసుకుందామని చూస్తుంటే ప్రైవేట్ వాళ్ళ రేట్లు చూసి చక్కెర వచ్చినట్టే అవుతుందట జనాలకు. ఇక ఓ దిక్కు ప్రైవేట్ బస్సులలో అడ్డగోలు దోపిడీ చేస్తుంటే ఆఫీసర్లు అయితే పట్టించుకుంటలేరు. అటు ఆర్టీసీ వాళ్ళు రైళ్ల శాఖ వాళ్ళు చూద్దా టికెట్లు పురాగా ఒడిచినా సరే స్పెషల్ బండ్లు నడిపించే ముచ్చటేం చెప్తలేరు. మరి ఇక ఏం చేస్తారో పండగకు పబ్లిక్ ఊర్లకి ఎట్టబోతారో గాని జేబులు అయితే గట్టిగానే ఖాళీ అవుతున్నాయి.